సంబడి ఆస్ట్ మీ మీరు ఎందుకు ఐబీ స్కూల్ చేయట్లేదు, మీరు అక్కడ యూఎస్లో ఉన్నారు కదా, ఐజీసీఎస్సీ స్కూల్స్ అవి చేయొచ్చు కదా అని. చదువులు రెండు స్టెప్స్ ఉన్నాయండి దానిలో. ఒక కాంటెంట్ ఒకటి, కాంటెక్స్ట్ ఒకటి. ఒక కాంటెంట్ తీసుకెళ్ళి ఆ కాంటెక్స్ట్లో పెడితేనే దానికి అర్థం ఉంటుంది, లేకపోతే అర్థం ఉండదు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ కాంటెక్స్ట్ టు ఎవ్రీథింగ్. ఇఫ్ యూ టీచ్ ఐబీ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ద టీచర్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఇప్పుడు రామాయణం కథ చెప్పామనుకోండి, కాంటెక్స్ట్ తెలుసు మనకి, కాంటెంట్ కూడా తెలుసు. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎందుకు ఇది చేసుకోవాలి, రామాయణంలో రాముడు ఇలా ఉన్నారు అందుకని మనం ఇలా ఉంటాం, దిస్ థింగ్ రైట్. ఈ కాంటెక్స్ట్ మనకు అక్కడ తెలియదు, కాంటెంట్ మాత్రమే తెలుసు. కాంటెంట్ నేర్పిస్తే సరిపోదు, కాంటెంట్ అండ్ కాంటెక్స్ట్ తెలిస్తేనే అప్లికేషన్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు కాంటెక్స్ట్ రెండు చెప్పాను అనుకోండి, అటువంటి కాంటెక్స్ట్లో ఏ కాంటెంట్ మీరు యూజ్ చేయాలో అప్లై చేస్తారు మీరు. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఎబిలిటీ టు అప్లై వాట్ యు లెర్న్ ఇన్ స్కూల్. అప్లికేషన్ తెలియడానికి కాంటెక్స్ట్ తెలియాలి కదా, కాంటెక్స్ట్ చెప్పకపోతే ఎట్లా? సో ఈ ఐబీ స్కూల్స్, ఐజీసీఎస్ఈ స్కూల్స్లో మన టీచర్స్, ఇండియన్ టీచర్స్ హూ ఆర్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఇండియా డోంట్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ దర్ కాంటెక్స్ట్. అండ్ ఇది నేను I'm able to say this with authenticity because I have lived there. I know what happens there in schools. I know what is the context they use that content. ఆ కాంటెంట్ ఈ కాంటెక్స్ట్లో చెప్పడం కరెక్ట్ కాదు. ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఫ్యాషన్ టు ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఫ్యాషన్ టు గో టు అన్ ఐబీ స్కూల్. మా అబ్బాయి ఐబీ స్కూల్లో చదువుతున్నాడు, చెప్పుకోవడానికి బాగుంటుంది కానండి, ఇట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ యువర్ చైల్డ్. సిబిఎస్ఈ ఐ థింక్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు డూ వాట్ యూ వాంట్. Actually, the board claims that they only conduct examinations and assess whether you have the required capabilities or not. Learning objectives అని ఒకటి ఉందండి ఎన్సిఎఫ్లో, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. దానిలో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు అంతే. దే సే ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని మేము అసెస్ చేస్తాము, ఈ ఆబ్జెక్టివ్స్ మీ పిల్లలు మీట్ అయ్యారా లేదా, దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు అసెస్. సో దే డోంట్ ఈవెన్ ప్రిస్క్రైబ్ that you have to do this or you have to do that. They let you do whatever you want. So methodologies which are good in Western countries, methods, content which is good and applicable to us, context, ఈ కాంటెక్స్ట్లో ఈ మూడింటిని కలిపితే you will get wonderful education. True. And one other thing I want to tell all the people who go to IB schools. IB schools కి వెళ్తే యూఎస్కి వెళ్ళడం ఈజీ. ఏమంటే ఈ రోజు వరకు కూడా 98% ఆఫ్ ద చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఎస్ఎస్ఈ స్కూల్స్ వీళ్ళే వెళ్తున్నారు. నేను చదివినప్పుడు ఐబీ స్కూల్ లేను కూడా లేదు. వీ హ్యావ్ గాన్ దర్ అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ హూ గో దర్ ఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. సో వై ఆర్ యూ వరీడ్ దట్ విచ్ స్కూల్ డిటర్మైన్స్ వాట్ దే విల్ డూ ఇన్ ద యూఎస్? ఇట్ ఈస్ నాట్ ట్రూ. యూ కెన్ గో టు ఎనీ స్కూల్. ఇఫ్ యూ ఆర్ గుడ్, you will be good anywhere. గవర్నమెంట్ పట్టించుకోవాల్సింది విద్య, వైద్యం, వీటి మీద. బేసిక్గా మనం దీన్ని చాలా నెగ్లెక్టెడ్ ఏరియాస్ కింద అయిపోయినట్టున్నాయని అనిపిస్తుంది సార్. ఎందుకంటే యాజ్ యూ సెడ్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్పోర్ట్స్ అనేవి, ఆటలో అనేది అది ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించడానికో, అగైన్ మళ్ళీ చదివేందుకు అంటే ఉద్యోగం సంపాదించేసి పెద్ద పెద్ద ఇన్కమ్ జీతాలు సంపాదించడానికో కాదన్నట్టుగా ఒక స్పోర్ట్స్ మెన్కి ఉన్న స్పిరిట్ మిగతా వాళ్ళ చాలా తక్కువ చూస్తూ ఉంటాను సార్. ఈరోజు మనం చూస్తే స్కూళ్ళు, కాలేజెస్ అన్నీ కూడా అపార్ట్మెంట్స్లో పెట్టడం అనేది నాకు ఫస్ట్ టైం నేను చూసి, కొన్ని నేమ్స్ ఎత్తుకోకూడదు, ఆ కాలేజెస్కి వెళ్తే ఏంటి అపార్ట్మెంట్ స్కూలు, వీళ్ళు అపార్ట్మెంట్ కాలేజ్ అంటున్నారు ఏంటనేది మెంటల్ వచ్చింది, నాకు అర్థం కాలేదు ఏంటి. మేమేమో గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద పెద్ద ఖాళీగా గ్రౌండ్స్లో హ్యాపీగా పొద్దున్న సాయంత్రం దాకా తిరుగుతూ ఆడుతూ పాడుతూ చదువుకున్న చదువుల్లోనే ఎంతో నేర్చుకున్నాం యాక్చువల్గా. ఆ రోజుల్లో అయితే నిజంగా స్టేట్ లెవెల్లో వచ్చిన ఈ ర్యాంక్స్, ఈ నెంబర్లు 1, 1, 1, 2, 2, 2 ఇవి ఎప్పుడు లేవు సార్. 90s ఎప్పుడు ఇది చూడలేదు నేను, టు బి ఫ్రాంక్. ఇప్పుడు అన్నెసరీ కాంపిటీషన్ పెరిగిపోయి నాలెడ్జ్ తగ్గిపోతుంది, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఉన్న స్కిల్ డెవలప్మెంట్ లేదు. దీని అన్నింటికీ మేజర్గా కారణం ఏంటి అని అంటే సార్, సరే గవర్నమెంట్ అది పట్టించుకోవట్లేదని దాన్ని మనం పక్కన పెట్టేస్తే, అసలు ఈరోజు పేరెంట్ ఏ స్కూల్ని చూస్ చేసుకోవాలనేది పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇది నేను 2 నిమిషాలు ఆన్సర్ చేయలేనండి. ఇది ఒక ఇట్ ఈస్ ఎ లాంగ్ ఆన్సర్, లాంగ్ వైండింగ్ ఆన్సర్. ఇట్ విల్ బి గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ఇనఫ్ ఫర్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. చేస్తున్నారు 2%, 3% సెట్ అసైడ్ ఇన్ ద జీడిపి ఫర్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ వెరీ లో. ఇఫ్ వీఆర్ సేయింగ్ దట్ వీ వాంట్ టు బీ వికసిత్ భారత్, 2047లో మనం విశ్వగురువు అయిపోతాము, ఆరు అవ్వాలని ట్రై చేస్తున్నాము, అవుతాము లేదు తర్వాత సంగతి, అవ్వాలని ట్రై చేస్తున్నాము, ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు
వాట్ దే సెట్ అసైడ్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లో. Yeah. చాలా చేంజ్ చేయాలి. మొదలు పెట్టారు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో మొదలు పెట్టారు, చాలా మంచిది. ఇది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ ఉపయోగం ఏం లేదు సార్. అది ఎటుపోతున్నాయో తెలియదు కానీ క్వాలిటీ అయితే మనకి అవుట్పుట్ ఏం రావడం లేదు. సో ఫస్ట్ థింగ్ ఇస్ దే హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చేంజెస్. గుడ్ పాలసీ ఉంది ఇప్పుడు. పాలసీ విజన్ ఆఫ్ ద పాలసీ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అది ఒకటి నచ్చిందండి నాకు. ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో ఇప్పుడు మన లాంటి స్కూల్స్ వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు టెల్ అస్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో. అందుకే ఎడ్యుకేటెడ్ పీపుల్ కమింగ్ టు ఎడ్యుకేషన్ ఇస్ గుడ్. నేను ఎడ్యుకేటెడ్ కదండి, ఆ పాలసీ అంటే నేను చదివాను, నాకు తెలుసు. అలా అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి చెప్పక్కర్లేదు. ఐ నో ఇట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ అబౌట్ 90-95% ఆఫ్ ద పాలసీ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్రెడీ ఇన్ స్కూల్. అండ్ నాలాంటి స్కూల్ చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. తత్వ గ్లోబల్ స్కూల్ లాంటివి చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. సిటీలో ఉన్న స్కూల్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ స్ట్రగుల్ అవుతారు, స్మాలర్ టౌన్స్లో స్కూల్ స్ట్రగుల్ అవుతారు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఇది ఒక సో గవర్నమెంట్ వాట్ దే హ్యావ్ సెట్ అసైడ్ ఫర్ దిస్ థింగ్ ఈజ్ నాట్. I had an idea which I proposed to one of the state governments in 2014-15. అప్పుడు కొత్తగా ఫామ్ అయిన స్టేట్లో గవర్నమెంట్లో ఒక సీఎంకి ప్రజెంటేషన్లో చేశానండి. మీరు స్కూల్స్ బిల్డింగ్స్ కట్టి వదిలేసేయండి, లెట్ ద ప్రైవేట్ పీపుల్ కమ్, లెట్ దెమ్ మేనేజ్ ద స్కూల్స్, లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద ఇవ్వాలి, ఈ వీకర్ సెక్షన్స్ కింద ఇవ్వాలి, ఇవన్నీ మీరు చెప్పండి. Let them also make something on the side from people who can afford it. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో లెట్ సే 30% ఫీజు పే చేసేవాళ్ళు, 70%కి ఫీ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ఇది చేసి మీరు స్కూల్ కట్టి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఒక గ్రౌండ్, స్కూల్, ఈ నిధులు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, కట్టి ఇవ్వండి, ప్రైవేట్ మేనేజ్మెంట్ చెయ్యమని చెప్పండి. ఆయనకి నచ్చింది. He didn't take it forward. Later he lost and it didn't work out. So in my opinion, I think it will be a great idea if government start to construct and leave it to somebody else to manage it. If you expect us, for somebody like me, to do this as my own investment, నేను ఎక్కడో ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక 5% 10% రిటర్న్ పెట్టుకొని చేయాల్సి వస్తుంది. Therefore it becomes unaffordable for some sections of the society. Middle classకి I will be able to cater. I can't cater to less than middle class. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి నేను కేటర్ చేయలేకపోతున్నాను. మనసులో చేయాలనే ఉంది. సో కొంతవరకు ఏం చేసామంటే మన స్కూల్లో 150 to 160 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫ్రీ ఈ రోజు నా స్కూల్లో, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 7 to 8% ఆఫ్ మై టోటల్ దిస్ థింగ్ కెపాసిటీ. అది మా ఎంప్లాయీస్లో ఉన్న పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. హూ ఎవర్ ఈస్ ఎంప్లాయిడ్ విత్ అవర్ స్కూల్, వీ గివ్ దెమ్ ఫ్రీ ఎడ్యుకేషన్. 1 or 2 cases, 1 or 2% of the cases where పేరెంట్ ఫీల్స్ ఐ వాంట్ దిస్ స్కూల్, నేను మీ స్కూల్ పక్కనే ఉన్నాను కానీ నేను ఇంత ఫీజు అఫోర్డ్ చేయలేను, సరే పంపించండి పిల్లలు చదువుతారు, మీరు ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంత పే చేయండి, పర్వాలేదు. సో కొంతవరకు వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ఇన్ దోస్ థింగ్స్. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఎంతవరకు స్కూల్ కెపాసిటీస్ హ్యావ్ టు బీ బిల్ట్ ఇన్ సచ్ వే దట్ 3,000 స్టూడెంట్స్ 4,000 స్టూడెంట్స్ మీరు తీసుకున్నప్పుడు 4,000 మంది పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి. మీరు ఒక మాట అన్నారు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు 90s స్కూల్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ అటువంటి స్కూల్స్కి వెళ్ళారండి. పిల్లలు స్కూల్కి వచ్చి ఆడుకోవడానికేనండి. మన భ్రమ వాళ్ళు ఏదో చదువుకోవడానికి వెళ్తున్నారని వాళ్ళు దే డోంట్ హ్యావ్ అ విజన్ ఆఫ్ నేను ఎడ్యుకేట్ అయిపోయేదో అయిపోవాలి, దానికోసం రావడం లేదు వాళ్ళు. నా ఫ్రెండ్స్ని చూడాలి, ఈరోజు క్రికెట్ ఆడుకోవాలి, మా స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ రోజులు ఆ క్లాసులన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ క్లాసెస్ పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ పిల్లలు 100% వస్తారు ఆ క్లాసుల్లో. నాకు తెలుసు వాళ్ళందరూ స్విమ్మింగ్ కోసం వస్తున్నారు. వీళ్ళు ఆడుకోవడానికి వచ్చినప్పుడు టీచర్స్గా అండ్ మేనేజ్మెంట్గా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు పుట్ సంథింగ్ ఇన్ టు దర్ హెడ్. అంతేగాని వాళ్ళు ఏదో చదువుకోవడానికి వస్తున్నారు, ఒక పీరియడ్ ఆడుకోవడానికి ఇస్తుంది కాదు. దిస్ ఈజ్ నాట్ బ్రేక్ ఫ్రమ్ స్టడీస్, ఇట్ ఈస్ బ్రేక్ ఫ్రమ్ దేర్ ప్లే. వాళ్ళు ఆడుతూ ఉండగా మనం ఏదో చదువులు చెప్పాలి కానీ వాళ్ళు చదువులు చెప్తూ ఉంటే 1 గంట సేపు బ్రేక్ ఇద్దాం. అది 9, 10, 11 తరగతుల్లో వస్తాయండి. 8వ తరగతి వరకు పిల్లలు ఆడుకోవడానికి మాత్రమే స్కూల్కి వస్తున్నారు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా ఈ భ్రమలో పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు అని అంటే అది తప్పు. పిల్లలు ఆ మాటలు అన్నా కూడా మీ భయంతోనో పేరెంట్ భయంతోనో ఎందుకు స్కూల్కి వెళ్తే చదువుకోవడానికి అని అంటారు. ఎందుకంటే పేరెంట్స్ చెప్పుంటారు అంతే. నిజంగా రేపు చదువులు లేవు ఆడుకోవడానికి రమ్మంటే రోజు వస్తారు, వాళ్ళు జ్వరమన్నా వస్తారు. సో దిస్ ఈస్ ద రీజన్ వై చిల్డ్రన్ కమ్ టు స్కూల్. క్రియేట్ దట్ అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దెమ్ టు డూ దట్. 13-14 ఏళ్ళ వరకు దే డోంట్ ఈవెన్ నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సంథింగ్. నేను తప్పు చేశానని కూడా తెలియదు వాడికి.
అవును. వాళ్ళకి ఏమీ తెలియదు. వై ఆర్ యూ ట్యాక్సింగ్ దెమ్, ట్రయింగ్ టు టీచ్ దెమ్ సో మెనీ థింగ్స్ విచ్ డోంట్ యాక్చువల్లీ మ్యాటర్. చాలా తప్పుగా చేస్తున్నామండి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ వీ షుడ్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. టెల్ చిల్డ్రన్ గో అండ్ ప్లే. ఆడుకు ఎంతసేపు ఆడతారండి, కొంచెం ఆడిన తర్వాత అలసిపోతారు. క్లాస్లోకి తీసుకొచ్చి ఏమన్నా పెట్టి చదువులు చెప్పండి, చక్కగా వింటారు. సరే, మీరు అన్నదానికి వెనకటికి ఒక మాట చెప్తాను. అదే నేను అక్కడికే వెళ్తున్నా యాక్చువల్లీ. చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను వస్తాను. నా ఫ్రెండ్ ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఒక మాట అన్నారు, నీ పిల్లలకి నువ్వు 2 గంటల సేపు ఇస్తే వాళ్ళు 22 గంటల సేపు తిరిగి ఇస్తారు నీకు అని. దట్ గాట్ స్టక్ ఇన్ టు మై హెడ్. అది ఎంత నిజం అంటే ఆ 2 గంటల సేపు స్కూల్లో ఇచ్చేద్దాం కదా. ఇంట్లో పేరెంట్స్ 2 గంటల సేపు ఇవ్వండి. ఏమంటే 24 గంటల సేపులో 16 గంటల సేపు మీ దగ్గర ఉన్నారు, 8 గంటల సేపు స్కూల్కి వెళ్తున్నారు. 2 గంటలు కాకపోతే 1 గంట సేపు ఇవ్వండి వాళ్ళకి. యూ గివ్ 1 అవర్, దే విల్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఆ 1 అవర్ మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఈ పిల్లలు మీకు ఏమీ తిరిగి ఇవ్వట్లేదు. అండ్ చిల్డ్రన్ గివ్ యూ బ్యాక్ సో మచ్. యూ జస్ట్ నీడ్ టు నో హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ దెమ్. యూ జస్ట్ నీడ్ టు ఎంగేజ్ విత్ దెమ్. దే విల్ డూ ఇట్. దిస్ స్టక్ ఇన్ మై హెడ్. మేము కరిక్యులం చేసినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్, టైం టేబుల్ చేసి గంట సేపు ఆడుకోవడానికి ఫస్ట్ వేసేసేయండి, తర్వాత మీ రైట్ 1 అవర్ ఆఫ్ ప్లే టైం ఉండాలి. అది డ్యాన్స్ చేస్తారు, ఇది చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ డోంట్ వాంట్ దమ్ ఇన్ ద క్లాస్ రూమ్. రైట్. రోజు గంట సేపు క్లాసులో బయట ఉండాలి.